ఈ వీడియో చూడండి. ఒక వైపర్ తన కోరలు గుచ్చింది, కానీ విషాన్ని ఇంజెక్ట్ చేయట్లా. ఎందుకు? తనకి ఆ యాంగిల్ నచ్చట్లేదు. బూతులు ఆలోచించకండి. అది తన కోరల్ని వాక్ చేసింది. అంటే ఆ గుచ్చిన కోరల్ని వెనక్కి తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేసి కరెక్ట్ పొజిషన్లో అడ్జస్ట్ చేసింది. ఈ విషయం 1000 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్లో మోషన్ కెమెరాలో చూసి ఆ రీసెర్చ్ చేసిన మోనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాకి చెందిన సైంటిస్టులు కొంచెం షాక్ అయ్యారు. అంటే పాము స్ట్రైక్ కోసం మన బ్లింక్ ఆఫ్ ఐ అంటాం కదా, కానీ హై డెఫినేషన్ ఫుటేజ్లో తెలిసింది ఏంటంటే మొత్తం స్ట్రైక్ 100 మిల్లీ సెకండ్స్లో, కొన్ని స్పీసెస్ అయితే 22 మిల్లీ సెకండ్స్లోనే కంప్లీట్ చేస్తున్నాయంట. కానీ అసలు ట్విస్ట్ ఆ స్పీడ్లో లేదు, ఆ టెక్నిక్లో ఉంది. ఈ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీలో పబ్లిష్ అయింది. ఈ సైంటిస్టులు పాములు కరవడానికి వామ్ మజిల్ లైక్ మెడికల్ జెల్ని యూజ్ చేశారు, మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు. అప్పుడు బయటపడ్డాయి ఒక 3 స్టైల్స్. ద వైపర్. ఈ కేటగిరీ పాములు కోరలు గుచ్చిన వెంటనే విషాన్ని ఇవ్వవు. ఆ కోరలు కరెక్ట్ యాంగిల్లో పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నాయా అని చెక్ చేసుకుంటాయి. యాంగిల్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వెనక్కి తీస్తాయి. ఒక కోరని తీసి పాము కోరని తీసి మళ్ళీ గుచ్చి, నెక్స్ట్ కోరని తీసి మళ్ళీ గుచ్చి అనుకున్న సాధించాక అప్పుడు విషాన్ని ఇంజెక్ట్ చేస్తాయంట. చాలా క్యాలిక్యులేటింగ్ అండ్ ప్రిసైజ్. స్టైల్ 2 ద ఎలాపిడ్. ఈ కేటగిరీలో కింగ్ కోబ్రా అండ్ మాంబాస్ వస్తాయి. వీటికి వాకింగ్ లాంటి అంటే కోరలు గుచ్చి తీసి మళ్ళీ కరెక్ట్ పొజిషన్ చేసుకునేంత ఓపిక లేదు. వీటి స్టైల్ ఏంటంటే స్క్వీజ్, విక్టిమ్ని కొరికి పిసికేస్తాయి. నాన్ స్టాప్గా చిదిమేసి విషాన్ని బాడీలోకి పంప్ చేస్తూనే ఉంటాయి. స్టైల్ 3 ద కోలోబ్రీడ్. ఇది ఇంకా చాలా వైలెంట్. ఇవి గ్రాస్ స్నేక్స్ లాంటి కేటగిరీ. వీటి జాస్ని సైడ్ టు సైడ్ స్వైప్ చేస్తాయి. అంటే విక్టిమ్ మీద ఒక పెద్ద గాయం క్రియేట్ చేసి ఆ ఓపెన్గా ఉన్న దెబ్బలో ఉంటుంది కదా, అందులోకి విషాన్ని పంపుతాయి. హాఫ్ సెకండ్లో అంటే 500 మిల్లీ సెకండ్స్లో పాము ఒక కదలని స్థితి నుంచి ఎగిరి పడుతుంది, కోరలు నిలబెడుతుంది, విక్టిమ్ని గుచ్చుద్ది, వేనం ఇంజెక్ట్ చేస్తుంది, మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళిపోద్ది. మనం అసలు పామును ఉందని గమనించేలోపే వైపర్ తన కోరల్ని నడిపించి పిండేసి చీల్చేసి వెళ్ళిపోద్ది. అసలు భయం అది పాము కాదు, అది అటాక్ చేసే విధానం. కానీ పిల్లులు మాత్రం దాన్ని నేను చాలా వీడియో చూసా, పిల్లులు పాములు ఎగిరిన టప్మని ఎత్తి మీద కొట్టి పక్క వెళ్ళిపోతాయి. వైపర్ తన విక్టిమ్ని క్యాలిక్యులేట్ చేసి స్ట్రైక్ చేసినట్టు ఈ ఫ్యాక్ట్ మిమ్మల్ని స్ట్రైక్ చేసిందా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇంజెక్ట్ చేయండి. కుదిరితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఫ్యాక్ట్ నచ్చితే ఆ లైక్ బటన్ని నొక్కండి. ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేకపోతే మీరు చాలా మిస్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటో తెలుసా? నిద్ర. ఎస్, మన జీవితంలో 1/3 పార్ట్ నిద్రలోనే గడిపేస్తాం. అండ్ అదే స్లీప్ మన ఎంటైర్ డేని కూడా డిసైడ్ చేస్తుంది. మనం బాగా నిద్రపోతే ఆ రోజు మొత్తం యాక్టివ్గా పనిచేస్తాం. బట్ నిద్ర సరిగ్గా రాకపోతే ఆ రోజు మొత్తం కొంచెం టైర్డ్గా ఉంటాం. మన మూడ్ భూమి వేసిన బాల్లో స్వింగ్ అవుతూ ఉంటుంది. సో మనం నిద్రపోవాలనేది ఇక్కడ కంఫర్ట్ అయిన విషయం. బట్ ఎలా నిద్రపోవాలి? ఇప్పుడు అందరికీ పడుకోగానే నిద్ర రాదు. రోజు మొత్తం బాడీ అలిసిపోయి అలా పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. బట్ ప్రెసెంట్ చాలా మంది బాడీ కంటే బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు. దాంతో పడుకోగానే నిద్ర రాదు. బట్ అలా రావాలంటే మనం పర్ఫెక్ట్ మ్యాట్రెస్ని తీసుకోవాలి. ఎస్, రీసెంట్గా కొన్ని రీసెర్చెస్ ప్రకారం మనం పడుకునే మ్యాట్రెస్ మన కంఫర్ట్ని అండ్ ప్రాపర్ స్పైనల్ అలైన్మెంట్ని అండ్ స్లీప్ క్వాలిటీని డిసైడ్ చేస్తుందంట. అలా ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి. 2015లో జరిగిన ఒక స్టడీ ప్రకారం ఎవరైతే మీడియం ఫోమ్గా ఉండే మెమరీ ఫోమ్ మ్యాట్రెస్ మీద పడుకుంటారో వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గుతాయంట. అండ్ అలాగే త్వరగా నిద్రపోతారంట. అండ్ అలాగే మనం సెలెక్ట్ చేసుకునే మ్యాట్రెస్ మన స్పైన్ని సపోర్ట్ చేయాలి. అలాగే ఎక్కువ వామ్గా అవ్వకూడదు. ఇవన్నీ చూసుకునే మనం మ్యాట్రెస్ కొనుక్కోవాలి. మరి ఏ మ్యాట్రెస్ బెటర్? నేను మార్కెట్లోనే చాలా మ్యాట్రెసెస్ చెక్ చేశాను. బట్ నాకు బాగా సెట్ అయింది మాత్రం ఎంఎం మ్యాట్రెస్ మాత్రమే. ఇది యూరోప్లో బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని నేను చెక్ చేశాను. ఫస్ట్ ఏంటి, ఈవెన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. లేదంటే మ్యాట్రెస్లో కొన్ని చోట్ల లోపలికి వెళ్ళిపోద్ది. దానివల్ల మన బాడీ పెయిన్స్ వస్తాయి. కానీ ఎంఎం మ్యాట్రెస్లో మీకు ఈవెన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీకు ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మ్యాట్రెస్ మీద 8x కాదు 12x వరకు పెడుతున్నాను. దీని మీద పడుకుంటాను. చాలామంది కవర్ పెట్టి ట్రై చేస్తున్నారు. నేను కొంచెం ఎక్స్ట్రాకి నమ్మకంతో కవర్ లేకుండానే ఒక 12x పెట్టి దాని మీద పడుకున్నాను. చూసారా, ఒక్క ఎగ్ కూడా పగల్లా. ఎందుకంటే మన బాడీ వెయిట్ ఈ ఒక్క స్పాట్లో పడుంటే ఎగ్స్ పగిలేవి. కానీ అది మ్యాట్రెస్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎగ్స్ మీద ఎక్కువ ఫోర్స్ పడలా. అండ్ అందుకే అవి పగల్లా. అండ్ అవి ఒరిజినల్ ఎగ్స్, అందుకే ఒకటి పగలు కూడా చూపించాను. అండ్ అలాగే దీనివల్ల ప్రెషర్ రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే మన బాడీ వెయిట్ మొత్తం మన హిప్స్ నుంచి బెడ్ మీదకి వెళ్ళదు. అలా వెళ్తే మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బట్ దీని మీద అలా అవ్వదు. ఇప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఇంపార్టెంట్, అలాగే మ్యాట్రెస్ మూవ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు వాటర్ తాగుతూ ఉంటాం, అది కూడా మ్యాట్రెస్ మీద పడితే ఇంకంతే సంగతులు. బట్ ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. కావాలంటే చూడండి, నేను ఇక్కడ ఒక 8 గ్లాసుల్లో వాటర్ నింపి బెడ్ మీద పెడుతున్నాను. నేను ఎంత మూవ్మెంట్ ఇచ్చినా వాటర్ స్పిల్ అవ్వడం లేదు. ఫస్ట్ ప్లేట్లో పెట్టే తర్వాత అది తీసేసి పక్కన మంచం మీద కూడా పెట్టి చూశాను. సో అయినా సరే స్పిల్ అవ్వలేదు. ఇంకా ఇందులో ఆర్థోపెడిక్ సపోర్ట్ అండ్ కూలింగ్ సెన్సేషన్తో వస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఇది కేవలం 100 నైట్స్ ఫ్రీ ట్రయల్తో వస్తుంది. సో మీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేయొచ్చు.
అలాగే దీని మీద 15 సంవత్సరాలు అన్మ్యాచ్డ్ వారంటీ ఉంది. అంతేకాకుండా ప్రెజెంట్ దివాళీ సేల్లో దీని మీద 55% ఆఫ్ ఉంది. దివాళీ సేల్ నాకు తెలిసి 28 వరకే ఉంటుంది అనుకుంటా. అంతేకాకుండా మీరు ఈ డిస్కౌంట్తో పాటు VR65 అనే కూపన్ కోడ్ వాడారనుకోండి, మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి కొనేసేయండి. లేదా ఎంఆర్ మ్యాట్రెస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మన కూపన్ వాడండి, అమౌంట్ కూడా తగ్గుద్ది మీకు. మీకు విషయం తెలుసా, మనం రోజుకి చిన్న చిన్న అబద్ధాలు 3 చెప్తా ఉంటా. ట్రాఫిక్లో ఉన్నారా అంట, కానీ అప్పుడే లెగుస్తాం. ఫుల్ మీల్స్ చేశారా అంటాం, కానీ డైట్లో ఉంటాం. కానీ మనలో 90% మంది అమ్మ మీద ఉట్టనంగానే దొరికిపోతాం. మరి పర్ఫెక్ట్గా అబద్ధాలు చెప్పే ట్రైటర్ గాడు అండ్ మోసగాడు ఎలా ఉంటాడు? బీబీసీలో ద ట్రైటర్స్ అనే ఒక ఫేమస్ షో ఉంది. దాన్ని బేస్ చేసుకుని సైకాలజిస్టులు రీసెర్చ్ చేశారు. చాప్టర్ 1 ద ట్రైటర్ చెక్ లిస్ట్. మీలో 7 లక్షణాలు ఉన్నాయా? సైకాలజిస్టుల ప్రకారం ఒక పర్ఫెక్ట్ లయర్ అంటే ఒక ట్రైటర్ అవ్వాలంటే ఈ 7 క్వాలిటీస్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఫస్ట్ది. నువ్వు చెప్పేది అబద్ధం అని ఎవరైనా అంటే ఎస్ నేను చెప్పేది అబద్ధమే, కానీ ఇక్కడ ఎవరు నిజాయితీ పరులను రివర్స్లో మనమే క్వశ్చన్ అడగాలి. అటెన్షన్ టు డీటెయిల్ సెకండ్ది. స్టోరీ మొత్తం క్రియేట్ చేసుకోవాలి. ఇంకోటి గుడ్ మెమరీ, ఇది ఇంపార్టెంట్. అక్క చెల్లికి చెప్పిన స్టోరీ అమ్మకి చెప్పకూడదు. మన ఫ్రెండ్స్ దగ్గర 100 రూపాయలు తీసుకునే విషయమే మర్చిపోతాం, ఇంక చెప్పిన అబద్ధాలు ఎలా గుర్తుంటాయి అనే బ్యాచ్ మనది. ఇంకోటి కంట్రోల్, పక్కన బాంబు వెళ్ళినా కామ్గా ఉండాలి. ఇంకోటి అడాప్టబుల్, అంటే నువ్వు కార్లో ఉన్నావు, ఇప్పుడేమో ట్రక్లో వెళ్ళాను అంటున్నావు అంటే అవును ట్రక్లో కూర్చుని కార్ నడిపా అని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా మేనేజ్ చేయాలి. ఇంకోటి కామ్ అండర్ ప్రెషర్. పర్సనబుల్ అంటే లైకబుల్గా ఉండాలి. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు చెప్పేది ఈజీగా నమ్మేస్తాం. బేసికల్లీ ఈ ట్రైటర్ షోలో గెలిచిన హ్యారీ క్లార్క్ లాగా ఉండాలన్నమాట. వాడు యాక్ట్ నార్మల్ అనే స్ట్రాటజీతో బెస్ట్ ఫ్రెండ్ అయిన మాలీ పియర్స్కి విభూతి పెట్టి ప్రైజ్ మనీ కొట్టేశాడు. Triple double bluffing, and I can try and argue against it and say, look, if I was a traitor, I wouldn't have done that. It's too. Why put myself in the firing line? She's not going to stop. She was so virulent. Every round table. సరే, మనం ఎలాగో ఆ మోసగాళ్ళు అవ్వలేవు, కానీ మన ముందు నా ట్రైటర్ ఆ మోసగాడిని ఎలా పట్టుకోవాలి? ఎక్స్పర్ట్స్ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ చెప్తున్నారు. డిసప్రోప్రియేట్ లాంగ్వేజ్, ఇంటి మీదొట్టు, హౌస్ మీద, అంటే నేను కొన్న ఇంటి మీదొట్టు, అమ్మ మీదొట్టు, నా మీదొట్టు, ఇలాంటి ఓవర్ ద టాప్ ఒట్లేస్తున్నారంటే ఎక్కడో తేడాగా ఉందని అర్థం. ఓవర్ జస్టిఫికేషన్, టు బీ హానెస్ట్, నిజం చెప్తున్నా, నన్ను నమ్ము, ఈ వర్డ్స్ రిపీట్ అవుతున్నాయంటే వాడు నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని. బాడీ లాంగ్వేజ్, అబద్ధం చెప్పేటప్పుడు చాలామంది వాళ్ళ ముక్కుని టచ్ చేస్తారంట, లేదా వాళ్ళ మౌత్ని కవర్ చేసుకుంటారంట. ఐ కాంటాక్ట్, కొంతమంది కళ్ళలోకి చూడరు, కానీ ప్రో రైటర్స్ అంటే బాగా అడ్వాన్స్డ్గా అబద్ధాలు మోసగాళ్ళు మాత్రం చాలా అన్యాచురల్గా చాలా ఎక్కువసేపు కళ్ళలోకి కూడా చూస్తారంట. అంటే రెప్ప కూడా అరపకుండా మీ కళ్ళలోకి చూస్తే అబద్ధం చెప్తారు. అయితే అబ్బాయిలు అమ్మాయిల కంటే 8 సార్లు ఎక్కువ అంటే 8 రెట్లు ఎక్కువ అబద్ధాలు చెప్తారంట. కానీ అబ్బాయిలు చెప్పే అబద్ధాలు దేనికోసం? పవర్ కోసం, స్టేటస్ కోసం, మనీ కోసం. అమ్మాయిలు చెప్పే అబద్ధాలు వేరే వాళ్ళ ఫీలింగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికంట. సో ఫైనల్గా ఒక పర్ఫెక్ట్ ట్రైటర్ అవ్వాలంటే హ్యారీ క్లార్క్ లాగా యాక్ట్ నార్మల్గా ఉండాలి. కానీ నెక్స్ట్ టైం మీ పార్ట్నర్ ఎవరైనా అమ్మ మీద టు బీ హానెస్ట్, నేను నిజం చెప్తున్నాను మీ కళ్ళలోకి చూస్తూ కొత్తగా ఏదైనా మూవ్స్ ట్రై చేస్తే సంథింగ్ తేడా కొడుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అదనమాట మ్యాటర్. మీరు ఆల్రెడీ లోర్ మ్యూజియంలో $102 మిలియన్ అంటే 800 కోట్ల రూపాయల హీస్ట్ గురించి నేను ఆల్రెడీ ఫ్యాక్ట్ చేశాను. రిపేర్ ట్రక్, లిఫ్ట్, 4 minutes and 8 minutes స్మాష్ అండ్ గ్రాబ్. ఓకే, కానీ అసలు క్వశ్చన్ అది కాదు. ఈ లోర్ అనేది వరల్డ్స్ మోస్ట్ విజిటెడ్ మ్యూజియం కదా, ఫోర్ట్రస్లా ఉండాలి కదా, సెక్యూరిటీ అంత ఈజీగా ఎలా కామెడీ అయింది? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. సెక్యూరిటీ ఎందుకు ఫెయిల్ అయిందంటే, నేను ఫస్ట్ అనుకున్నా ఇది చాలా పకడ్బందీ ఉండే సెక్యూరిటీ అన్నది, కానీ ఈ హీస్ట్ చాలా సోఫిస్టికేటెడ్ ఏమీ కాదు, చాలా రూడిమెంటరీ. ఎందుకు పనిచేసిందంటే పాయింట్ నెంబర్ 1, CCTV బ్లైండ్ స్పాట్స్ అనేది అక్కడ ఉండకూడదు. ఇప్పుడు దొంగలైనా ఎంటర్ అయిన గ్యాలరీ ఆఫ్ అపోలో వింగ్లో 1/3 రూమ్స్లో CCTV కెమెరాసే లేవంట. వీళ్ళ పర్ఫెక్ట్గా ఆ బ్లైండ్ స్పాట్లోనే అటాక్ చేశారు. పాయింట్ నెంబర్ 2, హ్యూమన్ ఎర్రర్. ఎల్లో వర్క్ వేస్ట్ కానీ ఒక రిపేర్ ట్రక్ ఎవరు చూసినా ఏదేదో రిపేర్ వర్క్ అని లైట్ తీసుకున్నారు. ఆ యాటిట్యూడే సెక్యూరిటీకి ఫస్ట్ దెబ్బ. పాయింట్ నెంబర్ 3, బడ్జెట్. అసలైన రీజన్ ఇదే. లోర్ డైరెక్టర్ చెప్పింది ఏంటంటే మ్యూజియం సెక్యూరిటీకి బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. మోడర్న్ మోషన్ సెన్సర్స్, అకోస్టిక్ సెన్సర్స్, టెంపరేచర్ సెన్సర్స్ ఇవి పెట్టాలంటే చాలా కాస్ట్లీ. ఈ ల్యాక్ ఆఫ్ బడ్జెటే దొంగలకు వరమైంది. ఇదేదో ఒక ఇన్సిడెంట్ కాదు. ఫ్రాన్స్లో రీసెంట్ వీక్స్లో మ్యూజియంస్ మీద జరుగుతున్న 4వ హీస్ట్ అంట ఇది. స్మాష్ అండ్ గ్రాబ్ ఇన్సిడెంట్ ఇది. సరే, హీస్ట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. 150కి పైగా DNA శాంపుల్స్, ఫింగర్ ప్రింట్స్ని అనలైజ్ చేశారు. Pivotally, forensic experts collected DNA traces and fingerprints at the scene, which investigators could quickly analyze. లాస్ట్కి ఆ దొంగ వదిలిన ఒక స్కూటర్ మీద DNA ట్రేస్ దొరికింది. దాన్ని పట్టుకుని వెళ్తే ఒక 34 సంవత్సరాల అల్జీరియన్ నేషనల్ దొరికాడు. ఇంకో సస్పెక్ట్ 39 సంవత్సరాల ఓల్డ్ ప్యారిస్లో ఉండే అన్లైసెన్స్డ్ ట్యాక్సీ డ్రైవర్.
ఇద్దరికి ఆల్రెడీ దొంగతనాలు చేసిన రికార్డ్స్ ఉన్నాయి. ఒకడైతే డైరెక్ట్గా ప్యారిస్ ఎయిర్పోర్ట్లో అల్జీరియాకి పారిపోతానని చెప్పి ప్లేన్ ఎక్కడానికి రెడీగా ఉంటే పట్టుకున్నారు. సో నో రిటర్న్ టికెట్ అనమాట. వీళ్ళిద్దరూ పార్షియల్లీ ఒప్పుకున్నారు, ఆల్రెడీ అడ్మిట్ చేశారు. అంటే మేము ఉన్నాం కానీ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు దొరికారు కాబట్టి ఆర్గనైజ్డ్ థెఫ్ట్ మీద ఒక 15 సంవత్సరాలు, క్రిమినల్ కాన్స్పిరసీ మీద ఒక 10 సంవత్సరాలు సెంటెన్స్ పడే ఛాన్స్ ఉంది. ఓకే, సస్పెక్ట్స్ దొరికారు, ఇంకా ఇంకోళ్ళు ఇద్దరు దొరకాలి. కానీ అసలు ఈ $102 million జ్యువెల్స్ నాట్ ఎట్ రికవర్డ్ అవి ఇంకా దొరకలా. కానీ ఈ హీస్ట్ వల్ల ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ హ్యాలోవిన్కి ప్యారిస్లో జనాలు బ్లాక్ బెలక్లావా టైరా అండ్ బ్రైట్ ఎల్లో వర్క్ వెస్ట్ వేసుకొని తిరుగుతున్నారంట. అంటే ఇదే హాటెస్ట్ కాస్ట్యూమ్ అనమాట. 800 కోట్ల జ్యువెల్స్ దోచేశారు. ప్లస్ వెళ్ళిపోతా ఒక హాలోవిన్ ట్రెండ్ని కూడా క్రియేట్ చేసి వెళ్ళారు. ఒక ఏఐ మినిస్టర్ ప్రెగ్నెంట్ అయింది. నేను జోక్ చేయట్లా. అల్బానియా ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది కూడా 83 మంది పిల్లలతో. వెయిట్ కొంచెం రివైండ్ చేద్దాం. Albania's Prime Minister Edi Rama introduced what can only be described as one of the stranger public governance spectacles of the year. ఇదేదో సైఫై మూవీలో జోక్ కాదు, ఇది అల్బానియాలో జరుగుతున్న రియల్ టైం డెవలప్మెంట్. రీసెంట్గా బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్లో అల్బానియా ప్రైమ్ మినిస్టర్ ఎడి రామా స్టేజ్ మీదకి వచ్చి మా వర్చువల్ ఏఏ మినిస్టర్ డయాలా ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందని అనౌన్స్ చేశారు. జనాలంతా షాక్లో ఉన్నారు. సార్, ఏఐకి ప్రెగ్నెన్సీ ఏంటి సార్ అని కన్ఫ్యూజ్ అవుతున్న టైంలోనే ఆయన ఇంకో బాంబు పేల్చారు. ఎస్, డయాలా ఈజ్ ప్రెగ్నెంట్ విత్ 83 చిల్డ్రన్ అన్నారు. 83 మందా? Dayala is pregnant and she's expecting 83 kids. ఏంటి టెర్మినేటర్లో స్కైనెట్ లాగా ఏ సిస్టమ్ టేక్ ఓవర్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే లేదు. ఈ 83 మంది పిల్లలు వేరే ఎవరో కాదు, 83 మంది డిజిటల్ అసిస్టెంట్స్. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎడి రామా ప్లాన్ ఏంటంటే ఈ క్రియేట్ అయిన 83 ఏఐ డిజిటల్ అసిస్టెంట్స్ని అక్కడ 83 సోషలిస్ట్ పార్టీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్కి అసైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఎంపీకి ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ ఉంటాడనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఈ 83 పిల్లలు వాళ్ళ మదర్ అంటే డయాలా నాలెడ్జ్ని యూస్ చేస్తాయి. ఎంపీస్కి వాళ్ళ పార్లమెంటరీ వర్క్లో హెల్ప్ చేస్తాయి. పార్లమెంట్ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, రికార్డ్స్ తీసుకుంటారు, ఎంపీస్కి సజెషన్స్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో 83 మంది ఎంపీలతో పాటు 83 ఏఐ అసిస్టెంట్స్ కూడా కూర్చుంటాయి. సరే, ఈ 83 మంది పిల్లల సంగతి పక్కన పెడితే అసలు ఈ మదర్ ఏఐ డయాలా ఎవరు? డయాలా అంటే అల్బేనియన్ లాంగ్వేజ్లో సన్, సూర్యుడు అని మీనింగ్ అంట. ఇది ఒక డిజిటల్ పర్సనాలిటీ. అప్పటికే అల్బానియాలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ వర్చువల్ రోల్లో ఉంది. ఏమి లుక్ కూడా నార్మల్గా ఉండదు. మైక్రోసాఫ్ట్తో కోఆపరేషన్ చేసి డయాలాకి ట్రెడిషనల్ అల్బానియన్ కాస్ట్యూమ్లో ఒక డిజిటల్ అవతార్ కూడా క్రియేట్ చేశారు. అంటే కల్చర్ని టెక్నాలజీని మిక్స్ చేశారు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ కంటే ముందు డయాలా ఆల్రెడీ అల్బానియా పోర్టల్లో ఒక వర్చువల్ ఎయిడ్గా కూడా పనిచేస్తుంది. అంటే సిటిజన్స్కి స్టేట్ డాక్యుమెంట్స్ని గవర్నమెంట్ ప్రొసీజర్స్తో హెల్ప్ చేస్తా ఆల్రెడీ 10 లక్షల డిజిటల్ ఎంక్వైరీస్ని హ్యాండిల్ చేసిందంట. ఓకే, ఈ ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఈ కామెడీ అంతా పక్కన పెడితే ఈ డయాలా అసలు జాబ్ ఏంటి? మినిస్టర్గా ఎందుకు అపాయింట్ చేశారు? ఈ డయాలాని వర్చువల్ మినిస్టర్గా ఎందుకు అపాయింట్ చేశారంటే అల్బానియాలో కరప్షన్ని ఫైట్ చేయడానికి. ఎస్, The world's first AI-generated minister at a national level, with the stated aim of making tenders 100% corruption-free. అల్బానియా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ చేసే కొనుగోళ్లు, టెండర్స్, దాంట్లో ఉన్న కరప్షన్ అంతా క్లీన్ చేయాలని, 2026 కల్లా ఫుల్ ట్రాన్స్పరెన్సీ తేవాలని, ఈ ప్రాసెస్లో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ని తగ్గించి మొత్తం సిస్టమ్ని ఏఐ ద్వారా మానిటర్ చేయాలని, అప్పుడే మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ తాగుతుందని పీఎం ఎడి రామా ప్లాన్. సో 83 పిల్లలు ఎంపీస్కి హెల్ప్ చేయడం సైడ్ జాబ్ మాత్రమే. వాళ్ళ మదర్ డయాలా మెయిన్ టార్గెట్ మాత్రం అక్కడ కరప్ట్ పొలిటీషియన్స్ అండ్ ఆఫీసర్స్. మనకి ఇది ఇండియాలో కూడా కావాలనిపిస్తుంది కదా. సమస్య లేదులేండి, మన పొలిటీషియన్స్ రానివ్వరుగా. అపాయింట్ చేసిన సరే, ఇది అపాయింట్ చేసినప్పుడు ఏఐ మినిస్టర్ డయాలానే పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నేను ఇక్కడికి రీప్లేస్ చేయడానికి రాలేదు, నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. ఆడపిల్లలకి సొంత ఇల్లు లేదు తెలుసా అన్న రేంజ్లో, నాకు సిటిజన్షిప్ లేదు కానీ నాకు పర్సనల్ అంబిషన్స్ అండ్ ఇంట్రెస్ట్ కూడా లేవు అంటే డైరెక్ట్గా పొలిటీషియన్స్కి ఒక పని చేసింది, నాకు మీలాగా స్వార్థం లేదని. సో అల్బానియాలో ఏఐ మినిస్టర్ ఇప్పుడు 83 మంది డిజిటల్ అసిస్టెంట్స్తో కరప్షన్ మీద యుద్ధానికి రెడీగా ఉంది. It signals that Albania is willing to experiment in digital governance, leveraging AI not just for citizen services, but for overseeing functions like procurement and legislative support. అలాగే వాళ్ళ ఆస్తులు కూడా పబ్లిక్గా చెప్పేస్తే హ్యాక్ చేసి బాగుంటుంది. సో అల్బానియా ఏఐ మినిస్టర్ కరప్ట్ పొలిటీషియన్స్ని టార్గెట్ చేసినట్టు, లోవర్లో దొంగలు బ్లైండ్ స్పాట్ని టార్గెట్ చేసినట్టు, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మీ క్యూరియాసిటీని టార్గెట్ చేసాయా? ఈ హీస్ట్ వీడియో గురించి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా షాక్ చేయండి. ఈ ఫ్యాక్ట్స్ అన్నింటిలో మిమ్మల్ని ఫ్రీజ్ చేసిన ట్రైటర్ లాంటి ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ చేయండి.
చివరిగా మన వీఆర్ ఫ్యాక్స్ ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని గుద్దేయండి, గట్టిగా నొక్కండి. అండ్ ఐ విల్ బి బ్యాక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీఆర్ ఫ్యామిలీ. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.